రాత్రంతా ప్రార్థన చేస్తే 12 మంది పేర్లు చెప్పాడు తండ్రి. ప్రపంచానికి సువార్తను తీసుకెళ్లేవాళ్ళు, ప్రపంచానికి అభిషేకాన్ని తీసుకెళ్లేవాళ్ళు, ప్రపంచానికి కృప తీసుకుని వెళ్ళేవాళ్ళు, ప్రపంచానికి రక్షణ తీసుకుని వెళ్ళటానికి 12 మందిని అభిషేకించమని పేర్లు చెప్పాడు. 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యోధా. ఆ కృప రాలా, ఆ అభిషేకం రాలా, ఆ దీవెన రాలా. ఎవడికి ప్రార్థనా జీవితం ఉండదో వాడికి దెయ్యం పట్టిద్ది. వాడే యేసు ప్రభుని అప్పగిస్తాడు. యేసు ప్రభుతోనే ఉంటున్నాడు, మొత్తం సాడీలు చెప్తూ ఉంటాడు వెళ్ళి. యేసు ప్రభు ఇచ్చేటువంటి బట్టలు కట్టుకుంటా, యేసు ప్రభు దగ్గర అన్నం తింటా, యేసు ప్రభు దగ్గర భక్తి నేర్చుకుంటా, యేసు ప్రభు దగ్గర సేవ నేర్చుకుంటా, యేసు ప్రభు దగ్గరే ఇన్ని మేలులు పొందుతా. సాటికి వెళ్ళి మన యేసు ప్రభు మీద సాడీలు చెప్తాం. పశ్చాత్తపడ్డాడు తర్వాత, అయ్యా నేను ఆ నీతిమంతుడిని అప్పగించానయ్యా, మీ వెండినాలో నాకొద్దు, నీ మీ తీసుకోండి, ఆయన విడిచిపెట్టండి అయ్యా అన్న, అవతల పోయి మాట్లాడవాయా అని నెట్టేశారు. వచ్చాడు, ఉరేసుకొని చచ్చిపోయాడు.